నమస్కారం. జీసీఆర్జేవే వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది డి తేజశ్రీ, జంతుశాస్త్ర విభాగం నుండి. మొదటిగా కళాశాల వార్తలు. దివ్యాంగులు మానసికంగా బలంగా ఉంటూ తమ భవిష్యత్తును అందుకోవాలని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర ఆర్కే గారు అన్నారు. అలాగే బుధవారం కళాశాలలో ప్రపంచ దివ్యాంగుల డే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుతున్న దివ్యాంగులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అంద ఎంప్లాయీస్ అసోసియేషన్ మహిళా సెక్రటరీ సీతాబాయి, ఐడిబిఐ తణుకు శాఖ మేనేజర్ కె నాగేంద్ర, దివ్యాంగ కమిటీ కన్వీనర్ రామమూర్తి పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే రామచంద్ర గారు తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. భారతీయులకు జర్మనీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ దేశంలో తమ ఉద్యోగ అవసరాల కోసం 6 లక్షల మంది భారతీయులను తీసుకోనున్నట్లు తెలిపింది. ఇందుకోసం జర్మనీ ప్రభుత్వం తమ ఇమిగ్రేషన్ విధానాలను సమూలంగా మార్చేసింది. ప్రస్తుతం జపాన్లో సుమారు 6 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి జర్మనీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారని పుకార్లు తీవ్ర కలకలం రేపాయి. అయితే ఆయన క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జాతీయ వార్తలు. భారత్లో 25 లక్షల మందికి పైగా హెచ్ఐవి బాధితులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ప్రపంచంలోనే ఎయిడ్స్ బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉన్నట్లు తేలడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో హెచ్ఐవి కేసులు ఎక్కువగా ఉండటం ప్రమాద గంటికలు మోగిస్తుంది. అయితే దేశంలో వయోజనుల్లో హెచ్ఐవి వ్యాప్తి రేటు, వార్షిక సంక్రమణ రేటు తక్కువగా ఉండడం కాస్త ఊరట కలిగిస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసుల్లో కలకత్తా హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న 32,000 మంది ప్రైమరీ టీచర్ నియామకాలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో వారంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి కాన్పూర్ 2025-26 ప్లేస్మెంట్ సీజన్ను చరిత్రలో అత్యంత ఘనంగా ప్రారంభించింది. ప్లేస్మెంట్లో తొలి రోజే ఈ క్యాంపస్ నుంచి ఏకంగా 672 మంది విద్యార్థులు ఉద్యోగ ఆఫర్లు సాధించి తమ మునుపటి రికార్డును బద్దలుకొట్టారు. రాష్ట్రీయ వార్తలు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 21,000 కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య 1,200 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు వేసి 10,000 మెగావాట్ల విద్యుత్తును సరఫరా నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. పునరుత్పాదక ఇంధనం వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును సులభంగా సరఫరా చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త. మచిలీపట్నం, రేపల్లె కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే మొదలైంది. దివిసీమ, అవనిగడ్డ ప్రజలు చిరకాల కోరిక నెరవేరనుంది. అంతేకాదు మచిలీపట్నం, నరసాపురం, రేపల్లె, బాపట్ల మధ్య కొత్త లైన్లు, గూడూరు, విజయవాడ మధ్య 4వ లైన్, విజయవాడ బైపాస్ లైన్ల మధ్య పనులు కూడా రానున్నాయి. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుంది. రైల్వే లైన్లకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఏపీలో మహిళలకు శ్రీశక్తి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, టిట్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు సహా 7 వరాలు వారికి ప్రకటించారు. చివరిగా వాతావరణం. దిత్వా తుఫాను బలహీనపడి 2 రోజుల క్రితం వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. అది బుధవారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొండపోత వర్షాలు కురిశాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.